రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దయింది. అనారోగ్య కారణాలతో అవతరణ ఉత్సవాలకు దూరంగా సోనియా గాంధీ ఉన్నట్లు ప్రకటించారు. రేపు తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలకు ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి పలు కార్యక్రమాలు సిద్ధం చేసుకున్నారు. ఆవిర్భావ వేడుకలో సోనియా గాంధీ ప్రకటించిన రేవంత్ రెడ్డి అనారోగ్య కారణాల వల్ల తెలంగాణ పర్యటన రద్దు చేసుకున్నట్లు అధికారికంగా ఏఐసీసీ ప్రకటించింది. ఇక ప్రధానంగా దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి. పూర్తిగా ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నటువంటి పరిస్థితి, సోనియా గాంధీ ప్రత్యేక ఆకర్షణగా రాబోతున్నారు, గౌరవంగా ఆమెను సన్మానించుకోబోతున్నటువంటి పరిస్థితి. సో అంటే కారణాలు పూర్తిగా ఏమైనా తెలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుందా? అంటే పూర్తిగా దీనికి సంబంధించి పార్టీ వర్గాలు ఎక్కడి నుంచి వెల్లడించాయి సోనియా గాంధీ రావట్లేదని దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే దశాబ్ది ఉత్సవాలు రాష్ట్ర అవతరణ వేడుకలు కూడా ఘనంగా నిర్వహించేందుకు ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అన్ని రకాలుగా అక్కడ సిద్ధం చేసిన నేపథ్యం ఉన్నది. ఇక తెలంగాణ స్వరాష్ట్రాన్ని కాంక్షించిన నేపథ్యంలో అక్కడ అప్పుడు యూపీఏ చైర్పర్సన్గా ఉన్న సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాబట్టి ఇక 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు సోనియా గాంధీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన అదైతే రాష్ట్ర ఇచ్చిన సంబంధించి కూడా ఆమెకు ఘనంగా ధన్యవాదాలు తెలిపే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంబంధించి కూడా ఏర్పాట్లు చేసింది షెడ్యూల్ ప్రకారం. అయితే ఆ షెడ్యూల్ ప్రకారం రేపు సోనియా గాంధీ రేపు ఉదయం హైదరాబాద్ చేరుకున్న నేపథ్యం కావచ్చు, రేపు ఆ పరేడ్ గ్రౌండ్ లో జరిగే ఆ వేడుకలకు సంబంధించి కూడా ఆమె పాల్గొంటూ ఏదైతే ప్రసంగించి ఆ షెడ్యూల్ కూడా ఇప్పటికే ఖరారు చేసింది. ఇక మరోవైపు సోనియా గాంధీకి సంబంధించి కూడా తెలంగాణ ఆ పర్యటన కూడా రద్దయినట్టుగా తెలుస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఏఐసీసీ అధికారికంగా ప్రకటించిన నేపథ్యం కావచ్చు, ప్రకటించలేదు. ఇక మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆమె అనారోగ్య కారణాల వల్ల కూడా రేపు తెలంగాణ పర్యటన కూడా రద్దు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అంటే ఢిల్లీకి సంబంధించి కూడా ఇప్పటికే 50 పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యం కావచ్చు, ఆమె ఆరోగ్య కారణాల రీత్యా కూడా అక్కడ అత్యధికంగా ఉష్ణోగ్రతలు కావచ్చు, ఇక్కడ తెలంగాణకు సంబంధించి కూడా అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యం కావచ్చు. ఆమెకు ఆ డాక్టర్ల సూచనల మేరకు సోనియా గాంధీకి సంబంధించి కూడా ఆమె తెలంగాణ ఆ పర్యటన కూడా రద్దయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఏఐసీసీ దీనికి ఇందుకు సంబంధించిన కూడా అధికారికంగా వెలువడనిచ్చలేదు కాబట్టి ఇక మరి కాసేపట్లో దీనికి సంబంధించి కూడా పూర్తిగా అధికారికంగా తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ తెలంగాణ సంబంధించి కూడా ఇక రాష్ట్రానికి సంబంధించిన ఆవిర్భావ వేడుకలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఇక మరోవైపు రేపు సంబంధించి పరేడ్ గ్రౌండ్ కావచ్చు, రేపు ఆ సాయంత్రం ట్యాంక్ బండ్ వేదిక కూడా ఘనంగా ఏదైతే రాష్ట్ర అవతరణ ఉత్సవాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా అయింది. ఇక సోనియా గాంధీకి సంబంధించి కూడా ఆమె చేత తెలంగాణ రాష్ట్రాన్ని కాంక్షించిన ఇచ్చిన నేతకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపే విధంగా కావచ్చు, అక్కడ ఉద్యమకారులు తెలంగాణ స్వరాష్ట్ర కోసం కూడా ఉద్యమాలు చేసిన నేత బలిదానాలు చేసుకున్న ఆ ఉద్యమకారులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా తెలంగాణ సోనియా గాంధీ చేతుల మీదుగా ధన్యవాదాలు తెలిపే ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసి ఇందుకు సంబంధించి కూడా పూర్తిగా ఆ ఉద్యమకారులందరికీ కూడా వాళ్ళని ఇన్విటేషన్ లెటర్లు పంపించింది. మరోవైపు ఏదైతే రాష్ట్రంలో సంబంధించిన కూడా ఇతర పార్టీ నేతలు బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కూడా ఏదైతే ఇన్విటేషన్ కి సంబంధించిన లెటర్ పంపించారు. మరోవైపు ఈ రోజు ఉదయం గవర్నర్ కి సంబంధించి కూడా రేపు రావాలని కూడా ఆహ్వాన పత్రికలు అందజేసిన నేపథ్యం కనిపించింది. ఇక ప్రధానంగా గత 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక ఉద్యమం ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీకి సంబంధించి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపేందుకు అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు చేసింది. పెద్ద ఎత్తున ఆమెకు ధన్యవాద కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం ఉంది కాబట్టి ఇప్పటికే రాష్ట్రానికి ఉత్సవాలకు వచ్చే నేతలకు కావచ్చు, ఉద్యమకారులకు కావచ్చు, ఉద్యమకారుల కుటుంబాలకు సంబంధించి కూడా రేపు రావాలని కూడా ఆహ్వానించిన ఆ నేపథ్యం ఉంది. ఇక మరోవైపు ఆ సోనియా గాంధీకి సంబంధించి కూడా ఆమె ఆరోగ్య కారణాల వల్ల కూడా తెలంగాణ పర్యటన కూడా రద్దయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఢిల్లీకి సంబంధించి కూడా ఇప్పటికే ఆ ఉష్ణోగ్రతలు పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయి. ఆమె ఆరోగ్య కారణాలు కావచ్చు, ఆమె కొన్ని రోజులుగా కూడా అనారోగ్యంతో బాధపడుతూ వస్తున్నారు. ఈ ఉష్ణోగ్రతలకు సంబంధించి కూడా ఇక్కడ వెదర్ చేంజ్ వల్ల కూడా ఏదైతే ఆరోగ్యానికి సంబంధించిన అనారోగ్య పాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అని కూడా డాక్టర్లు సూచనల మేరకు ఆమె తెలంగాణ పర్యటనకు సంబంధించి కూడా రద్దయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఏఐసీసీ మరి కాసేపట్లో వెలువడే అవకాశం అయితే ఉంది. రాజశేఖర్, రైట్ అండి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి షెడ్యూల్లో మార్పులు చేర్పులకు సంబంధించి పూర్తిగా ప్రకటన ఈవినింగ్కి ఏమైనా వచ్చే అవకాశాలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తుంది? ఎందుకంటే పూర్తిగా సోనియా గాంధీని బేస్ చేసుకుని తెలంగాణ ఇచ్చిన తరగా చాలా కార్యక్రమాలు నిర్వహించుకున్నటువంటి పరిస్థితి. సో అంటే సన్మానాలు ఉన్నటువంటి పరిస్థితి, ఆమె చేతుల మీదుగా చాలా ఉద్యమ వీరులకు కానీ లేకపోతే వాళ్ళ కుటుంబాలకు కానీ సన్మానం చేసినటువంటి కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో షెడ్యూల్లో మార్పులకు సంబంధించి ఈవినింగ్కి ఏమైనా ఒక స్పష్టత వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి?
ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించి కూడా ఉద్యమకారులు, కవులు, కళాకారులు అందరినీ కూడా సన్మానించుకునే ఆ కార్యక్రమం నిర్వహించింది. ఇక దానికి సంబంధించి సోనియా గాంధీ ఆ షెడ్యూల్కి సంబంధించి కూడా ఒకవేళ రద్దు అయితే అక్కడ దానికి సంబంధించిన ఇతర కీలక నేతలు, ఏఐసిసి నేతలు కావచ్చు, రాహుల్ గాంధీ రాబోతున్నారా, ప్రియాంక గాంధీ రాబోతున్నారా పైన కూడా మరి కాసేపట్లో ఆ క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఏఐసిసి నేతలతో కూడా ఇప్పుడు పిసిసి నేతలు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కూడా వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక రేపటికి సంబంధించిన షెడ్యూల్ సంబంధించి సోనియా గాంధీ పర్యటన రద్దు అయితే రాహుల్ గాంధీ రాబోతారా, ప్రియాంక గాంధీ రాబోతున్నారా, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాబోతారా అని పైన కూడా మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం. ఎందుకంటే ఇప్పటికే ఆ తెలంగాణకు సంబంధించి కూడా ఇప్పుడు షెడ్యూల్ అంతా కూడా పూర్తయిన నేపథ్యం కావచ్చు. రేపు ఉదయం నుంచి కూడా వేడుకలు జరగబోతున్నాయి. రేపు రాత్రి వరకు కూడా ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు కూడా ఒక షెడ్యూల్ ఖరారు చేసి ఇందుకు సంబంధించిన ప్రతిపక్ష నేతలు కావచ్చు, ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఆహ్వాన పత్రికలు పంపించిన నేపథ్యం కావచ్చు. ఇక వీటన్నిటినీ షెడ్యూల్ ఖరారైంది కాబట్టి ఇక సోనియా గాంధీకి సంబంధించి కూడా ఆ పర్యటన రద్దు అయితే అక్కడ సంబంధించి ఏఐసిసి ముఖ్య నేతలు రాబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ఇప్పటికే దానికి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి కావచ్చు, పార్టీకి సంబంధించి కూడా ఆ సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక ఏఐసిసికి సంబంధించి మరి కాసేపట్లో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సంబంధించి ఎవరు రాబోతున్నారు పైన ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది రాజశేఖర్. రైట్. ఎందుకంటే తెలంగాణ ఇండియా కూటమికి ప్రధానిగా రేవంత్ రెడ్డి కానీ కొంతమంది నేతలు ప్రకటించిన నేపథ్యంలో ఒకవేళ సోనియా గాంధీ పర్యటన రద్దు అయితే కనుక అధికారికంగా ప్రకటించిన తర్వాత రాహుల్ గాంధీ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు. ఖచ్చితంగా, ఎందుకంటే రాహుల్ గాంధీకి సంబంధించి కూడా ఆయన ఎన్నికల ప్రచారంలో ఒక తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కూడా ఆయన 2-3 సార్లు పర్యాయాలు కూడా తెలంగాణ ప్రాంతానికి వచ్చారు. ఇక్కడ ఇప్పుడు ఏదైతే తెలంగాణ సంబంధించి కూడా ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన అప్పుడు కొనసాగుతున్న యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ అప్పుడు ఆ చైర్పర్సన్ గా హోదాలో ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది కాబట్టి ఆమెకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపే విధంగా కూడా, ఎందుకంటే తెలంగాణలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న మొట్టమొదటి సంబంధించిన కూడా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు కాబట్టి ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా కూడా ప్రభుత్వం తీసుకుంది కాబట్టి ఇందుకు సంబంధించి సోనియా గాంధీకి సంబంధించిన ధన్యవాదాలు తెలిపేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధమైంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు రాహుల్ గాంధీకి సంబంధించిన సోనియా కుటుంబం నుంచి రాహుల్ గాంధీ రాబోతున్నారా, ప్రియాంక గాంధీ రాబోతున్నారా అని పైన కూడా మరి కాసేపు క్లారిటీ వచ్చాయి. ఎందుకంటే యూపీఏ చైర్పర్సన్ హోదాలో సోనియా గాంధీ మన స్వరాష్ట్రాన్ని ఇచ్చింది కాబట్టి ఆమె కుటుంబం నుంచి కూడా రాహుల్ గాంధీని కూడా ఆహ్వానించేందుకు ఇప్పటికే ఇక్కడ పిసిసి నేతలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళకి సంబంధించిన షెడ్యూల్ తర్వాత కూడా ఇప్పుడు మరి కాసేపట్లో ఏఐసిసి ప్రకటించే అవకాశం అయితే ఉంది. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. ప్రధానంగా సోనియా గాంధీ టూర్ ఒకవేళ క్యాన్సిల్ అయితే కనుక మార్పులు చేర్పులు సంబంధించినటువంటి షెడ్యూల్లో మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవి కూడా అధికారికంగా ప్రకటించే అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి.